మా సిస్టర్ ని పెళ్లి చేసుకోబోతున్న శుభ సందర్భంలో పార్టీ ఇస్తున్నావు, బాగుంది. కానీ నాకు ఈ బార్ నచ్చలేదు బావా. ఏంటి ఈ బార్ నచ్చలేదా? మందు నచ్చింది కదా. మా మామ నాకు నచ్చలేదు, మీ సిస్టర్ నాకు నచ్చింది. పెళ్లి చేసుకుంటలేదా? బా ఈ బార్ అమ్మేద్దాం బా. నా ఈ మందంతా తాగేసాగా వెళ్ళేటప్పుడు ఈ బార్ని అమ్మేద్దాం. ఓకే మంది అయిపోయింది బావా. మంది అయితే నేను బార్ అమ్మేస్తాను వెళ్ళు, బా. అమ్మేయ్. ఓకే ఎక్స్క్యూజ్ మీ, నేను ఈ బార్ అమ్మేస్తున్నాను, కొంటావా? నా బార్ అమ్మటానికి నువ్వెవడు? బా ఆడు నన్ను కొట్టాడు బాబా, వాడు నువ్వు కొట్టు. ఆయన నేను కొట్టాలంటే రేయ్ ఎట్రా దీన్ని నేను కొట్టాల్సిందే. కొట్టే. ఇప్పుడు చూడరా ఆడికి ఇస్తాను కాకినాడ కాజా. తప్పుకో బాబు నల్లబ్బాయి. గుడ్ మార్నింగ్. రండి రండి. ఈ పండు కడితే పెట్టుకుంటే చింత పండు అయిపోద్ది. నా ఏరియాకొచ్చి నా మనిషిని కొట్టాడంటే వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు, వాణ్ణి వేసేయాలరా. ఏమిటి వేసేది? బావిలో బకెటా? మన ఏరియాకొచ్చి మన మనిషినే, అది కూడా షటర్ దించకుండా కొట్టాడంటే వాడు ఖచ్చితంగా పోకిరి అయి ఉండాలి. అనయ్య, అటువంటి వాడిని మన దగ్గర పెట్టుకుంటే ఈ ఊర్లో ఉన్న పోరంబోక్ భూములన్నీ మనం కబ్జా చేసేసుకోవచ్చు. ఆలోచించు. యు ఆర్ కరెక్ట్. అయితే పిలిపించమంటావా? ఆ శ్రమ అక్కర్లేదు, వాడికి ఆల్రెడీ కబురెట్టాను. ఓహో, నాకన్నా ఫాస్టే. అడుగో, మాటల్లోనే వచ్చేస్తున్నాడు. అడుగు. నీ పేరు? పండు. పండు కడుకోవాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నేనే పండు. పండన్నయ్య, పండు. మహేష్ బాబు. సార్ చూసావా, నువ్వే భయపడిపోతున్నావు. నువ్వు ఉండు. చూడబ్బాయ్, నా దగ్గర పని చేస్తావా? నాకు వంట చేయడం రాదు. జోకులొద్దు. నాకెదురు తిరిగిన వాడి కాళ్ళు చేతులు తీసేయాలి. తమ్ముందా? నాకు అర్థమైంది, నీకు అర్థమైందా? వీళ్ళందరూ నిన్ను పోకిర్లు మహేష్ బాబు అనుకుంటున్నారు. అలానే కంటిన్యూ. లూజ్ అయ్యావు అనుకో, లూజ్ మోషన్ అయ్యే వరకు కొడతారు. లేపు కాలర్ లేపు. న్యూట్రా నీ డెన్నుకు వచ్చి నీ మనిషినే కొట్టానంటే నా కెపాసిటీ ఏంటో అర్థమైంది కదా. వాడిని ఎందుకు కొట్టాను తెలుసా? ఎందుకు? వచ్చేటప్పుడు కనీసం టీ సమోసా కూడా ఇప్పించలేదు. బావా, మన ఆటో ఛార్జీలు కూడా ఇవ్వలేదు. డీల్ ఏంటో చెప్పు. 50-50. ఓకే. నువ్వు నాకు నచ్చావురా. అన్నయ్య, ఎవరిది? మా అన్న ఫిగరు. దానికి చెప్పు, ఎక్కువ చేయొద్దని. మా అన్న ఏమి చేయకే ఇలా తయారైంది. నువ్వు నోర్మై. రేయ్, రూమ్ చూపెట్టండి రా. నేను చూపిస్తాను. ఏంటి నువ్వు చూపెట్టేది? నువ్వు వెళ్ళి చూపెట్టావు. అన్నా పదానా నీ
పండన్న వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసురా. ఓకే. ఏయ్ రేయ్! రండ్రా రండి. రారా ఆ? గుంపుగా వస్తారా? రండ్రా. 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 చేయవద్దా? పండు పద్మావతి, పండు పద్మావతి, పద్మ, నువ్వేంటి ఇక్కడ? అది సరే సరే, మీకు కూడా మంచిది కదా, పద. అన్నా పండన్నా అందరినీ కొరికేసా. మంచి పని చేసావు. ఈ ఫిగర్ ని చూసా షేక్ గాడు 50 లక్షలు ఇస్తానన్నాడు. అసలు ఈ అమ్మాయిని చూసుంటే రాఘవేంద్రరావు రమ్యకృష్ణకి, రామ్ గోపాల్ వర్మ ఉర్మిళకి అన్ని సినిమాలు ఇచ్చిండేవారు కాదు. అసలు ఈవివి సత్యనారాయణ అయితే ఆమె ఖచ్చితంగా ఈమెతోనే తీసుండేవాడు. మా అన్నతో మాట్లాడి ఈ పిల్లని నేనే ఉంచుకుంటా. ఆ? రా. పా, 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 పా. మా ఇంటికి పా. ఆ, పా. ఏ పని? పా. మా ఇంటికి పా. ఆ. ఎంజాయ్ చేద్దాం.